ఈ రోజున అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమం 11 గంటలకు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేస్తూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ అందరూ కూడా ఈరోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తూ ఉన్నారు. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఇప్పుడే మీరే చూసిన గోపాల్ ఎంపీపీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. అట్లాగే రాజు అనేటువంటి ఎంపీటీసీ కూడా శాతంగా చేస్తున్నారు. ఇట్లా అంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఈ చేరికల పరంపర కొనసాగుతూ ఉంది. నిన్నగాక మన 2 days బ్యాకే అచ్చంపేటలో ఉన్నటువంటి 10 జడ్పీటీసీలు ఎంపీపీలు ఉంటే ఇంచుమించుగా అందరూ ఒక్కటి తప్ప 9 మంది టోటల్గా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా మంది అట్లాగే షాద్నగర్లు కానీ అంటే అన్ని నియోజకవర్గాల నుంచి వస్తూ ఉంది. ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అంటే గడచిన 10 సంవత్సరాలు కేసీఆర్ బీఆర్ఎస్ ఏదైతే రంగుల కళ చూయించారు, అస్తవ్యస్త పరిపాలన, అవినీతి పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కుటుంబ పరిపాలన కారణంగా చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోక నిండా నిలువు దోపిడీ చేసి నిండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అమరవీరుల త్యాగాల ఫలితం నెరవేరకుండా వీళ్ళ కోసమే రాష్ట్రం వచ్చినట్టుగా లేదా వాతావరణం చూసి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ప్రజలు తీర్పిచ్చిందో ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజున బీఆర్ఎస్ అయినా కేసీఆర్ అయినా బీజేపీ అయినా ఎవరు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా 100% ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మహబూబ్నగర్లో 2 ఎంపీ స్థానాలు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానం పెద్ద మేడతో గెలవబోతా ఉన్నాం.